చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. చందమామ తాలూకు సిరివెన్నెలని కళ్లకు కట్టినట్టుగా కురిపించిన ఆహ్లాదకరమైనటువంటి వసంతగానం, తెలుగువారి మనసంతా నిండిన మనోజ్ఞ స్వనం శ్రీమతి బి వసంత గారి స్వరం. 1961లో ఆచార్య ఆత్రేయ గారు నిర్మించిన వాగ్దానం అనే చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకి పరిచయమైన గాత్రం శ్రీమతి బి వసంత గారిది. ఈవిడ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సింహళ సంస్కృత భాషల్లో 3000కు పైచిలుకు పాటలు పాడారు. పెంచాల నాగేశ్వరరావు గారు పరిచయం చేసినటువంటి గాయని గాయకుల్లో మంచి గాయని శ్రీమతి బి వసంత గారు ఈనాటి మన ఓడాఫోన్ జుమ్మంది నాదం కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేస్తున్నారు. వారికి ఇదే నా సాదర ఆహ్వానం. నమస్కారం మేడం. మా కార్యక్రమానికి మేమందరం మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి తెలుసుకోబోయే ముందు మీరు పాడిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లో స్పెషల్లీ కామెడీకి మీరు చేసిన సేవలు మర్చిపోలేనివి. చాలా అద్భుతమైన కామెడీ పాటలు పాడారు ఎన్నో. నాకు అసలు కామెడీ అంటే ఇష్టం, కామెడీ సాంగ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. అందులో పర్టికులర్గా అల్లు రామలింగయ్య గారి పాటల్లోనే టాప్ హిట్స్లో నిలిచిపోయే ఒక పాట, ఆడిస్తా ఆడిస్తా జోరుగా. అదొక్కసారి ఆ పాటతో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. చాలా సరదాగా ఉంది. సీనియర్ మోస్ట్ సింగర్ కదా, మీతో ఇంటర్వ్యూ అంటే కొంచెం సీరియస్గా ఉంటుందేమో అని మా ఆడియన్స్ అనుకునే ఛాన్స్ ఉంది. అందుకని మిమ్మల్ని ఈ పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని అడిగిన వెంటనే పాడినందుకు మరొక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు చెప్పండి మేడం, మీ చైల్డ్హుడ్ ఎలా గడిచింది, మీ ఫ్యామిలీ ఏంటి, మీరు అసలు ఏ ఏజ్లో సంగీతం సాధన స్టార్ట్ చేశారు, అసలు మీ గురించి చెప్పండి. నాకు మాటలు వచ్చినప్పటి నుంచి పాడటం మొదలుపెట్టానని చెప్పారు మా నాన్నగారు. ఎన్నో నెలలు? 3 years. 3 years అంటే బాగా మనసులోనే బాగా మాటలు మాట్లాడేయటం చేత అయినప్పటి నుంచి పాడటం మొదలు పెట్టేశాను అని చెప్పారు. అంటే 3 yearsకి రెగ్యులర్ సాంగ్స్ అన్నీ పాడుతూ ఉండేదాన్ని. తర్వాత అలా విజయవాడ చిల్డ్రన్స్ ప్రోగ్రాంలో పాడుతూ ఉండేదాన్ని. తర్వాత అలా బాగా పాడటం చూసి మా నాన్నగారు ఇంకా అది సంగీతం నేర్పిస్తాను అన్నారు. కానీ నాకు క్లాసికల్ సంగీతం నేర్చుకోవటం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అన్ని లతా మంగేష్కర్ పాటలు పాడుతూ ఉండేదాన్ని. అంటే హై స్కూలింగ్లో అంతా కూడా అన్ని పాటలు ఆవిడవి, అన్ని ఆ పాటలు స్టేజ్లో కూడా పాడుతుంటాను. వినోద్ ఆర్కెస్ట్రా అని ఒకటి ఉండేది గుంటూరులో, ఆ ఆర్కెస్ట్రాలో అన్ని పాటలు పాడుతూ ఉండేదాన్ని. లతా మంగేష్కర్ పాటలు ఏంటి, జా జా రే జా సాజనా, అది ఓ సజనా, అది తర్వాత సరి సరి రాత్ తేరీ యాద్ సతాయే, ఆ పాటలు అన్ని పాటలు. ఓ బసంతి పవన్ పాగల్
మా నాన్నగారు దీనికి ఏదో గ్రాస్పింగ్ పవర్ ఉన్నట్టుంది అని చెప్పి, సరే పాడతావా, నేను ట్రై చేస్తే పాడతావా సినిమాల్లో అని అన్నారు. నేను కాలేజీకి వచ్చిన రోజుల్లో. అంటే పాడతాను నాన్న అని చెప్పాను. అంటే నేను పుట్టక ముందు మా నాన్నగారు ఒక పిక్చర్లో యాక్ట్ చేశారు. భలే పెళ్ళి తారుమారు అనే పిక్చర్లో యాక్ట్ చేశారు. పింగళి నాగేంద్రరావు గారు దానికి రైటరు. ఆయన గాడ్ ఫాదర్ లాగా మా నాన్నగారికి. నా లైఫే ఒక సినిమా జీవితం లాగా. నాకు 13 ఏళ్ళప్పుడు మా అమ్మగారు పోయారు. ఆ తర్వాత కొంచెం మేమంతా, మా ఫాదర్ కొంచెం హీ వాజ్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్, కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు. తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత షీజ్ ఏ స్కూల్ టీచర్. తర్వాత బాగానే ఉన్నారు. తర్వాత అప్పుడు అనమాట ట్రై చేసింది సినిమా ఫీల్డ్లో. అప్పుడు అందుకని కష్టాలు అనుభవించాం, సుఖాలు అనుభవించాం. చాలా ఒక డిఫరెంట్గా అప్స్ అండ్ డౌన్స్లో జరిగింది నా చైల్డ్హుడ్ అంతా. తర్వాత సినిమా ట్రై చేద్దామని వచ్చినప్పుడు ఇక్కడ పింగళి నాగేంద్రరావు గారు మా అమ్మాయి పాడుతుంది అని చెప్పి అందరికీ, ఇంకా ప్రతి వాళ్ళకి, వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళ ఇంటికి అంత పెద్ద వాళ్ళంతా వస్తూ ఉండేవారు. బిఎన్ రెడ్డి గారు వాళ్ళందరూ వస్తూ ఉండేవారు. అందరితో చెప్తూ ఉండేవారు. పింగళి నాగేంద్రరావు గారి ఇంటికి పెండ్యాల నాగేశ్వరరావు గారు కూడా వచ్చారు. సరే మా అమ్మాయి పాడుతుందండి, వింటారా అని అన్నారు. వింటానని చెప్పి ఇంటికి రమ్మనమన్నారు. వెళ్ళి పాడాను. ఓ బసంతి పవన్ పాగల్. తర్వాత మా నాన్నగారు చేసిన ఒక లైట్ సాంగ్ అవి పాడాను. హీజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. తర్వాత నేను ఒక రోజు నేను మైక్ టెస్ట్కి పిలుస్తాను, అక్కడికి వచ్చి పాడు అన్నారు. వచ్చి వెళ్ళాను, పాడాను. తర్వాత మేము అంటే అప్పుడు నేను బీఎస్సీ చదువుతూ ఉన్నాను, అందుకని నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను వెళ్ళిపోయాను. తర్వాత ఆత్రేయ గారి పిక్చర్కి, వాగ్దానంకి నన్ను పాడటానికి పిలిచారు పిఠాపురం నాగేశ్వరరావు గారితో. ఫస్ట్ సాంగ్ అది. మొట్టమొదటి పాట రికార్డ్ చేసినప్పుడు అప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి? ఏదో ఇంకా ఆజ్ మే ఊపర్ ఆస్మా నీచే అంతే, ఇంకా వేరే ఇది లేదు. అంటే అంత ఏదో నేను ఇంకా ప్లేబ్యాక్ సింగర్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ నా కెరియర్ ప్లేబ్యాక్ సింగింగ్. అంటే నాకు రకరకాల డ్రీమ్స్ ఉండేవి. ప్లేబ్యాక్ సింగర్ని అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేది నాకు. అది కాకపోతే చదువుకున్నాను కదా, అవ్వాలి అని ఉండేది. ప్లేబ్యాక్ సింగర్ని పాడటం మొదలుపెట్టిన తర్వాత ఇది చాలా బాగుంది, దానికంటే ఇది చాలా బాగుంది. మెంటల్ హ్యాపీనెస్, పాడుతుంటే ఒక మెంటల్ హ్యాపీనెస్, పేరు, ఊరు, డబ్బు, అన్ని మంచి గాయనిమణయ్యి మా అందరికీ అమృతాన్ని పంచిపెట్టాలని చెప్పి భగవంతుడు మీకు మంచి గొంతుకిస్తే మరి ఎటు వెళ్ళగలరు మీరు? ఏదో అట్లా దైవానుగ్రహం వల్ల ఇటు పక్కకి వచ్చాను. మా నాన్నగారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను, రుణపడి ఉంటాను. మా నాన్నగారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పాడించినందుకు. పెండ్యాల నాగేశ్వరరావు గారే ఫస్ట్ పాడించారు పిఠాపురం గారితో. మా కిట్టయ్య పుట్టిన దినము తాని తానారే తాని అనే పాట పాడించారు. అది ఆయన నేను కలిసి పాడాం. తర్వాత నెక్స్ట్ కూడా పెండ్యాల నాగేశ్వరరావు గారే జగదేక వీరుని కథలో ఒక కన్నడం పిక్చరు. తుప్పు నిండా పువ్వులేమి కోడల కోడల, ఆ పాటని కన్నడంలో పాడించారు మాధవపెద్ద గారితో. తర్వాత వెళ్ళిపోయాం, మళ్ళీ ఎగ్జామ్స్ వెళ్ళిపోయాం. ఆ తర్వాత మళ్ళీ ఎన్ఐటి వారి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది నాకు, గులేబు కావళి కథలో పాడాలి అని. జానకి గారితో పాడాను నేను ఆ పాటని. ఉన్నది చెబుతా వింటారా, నేనన్నది అవునని అంటారా, నేనన్నది అవునని అంటారా అనే పాట. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం. ఇట్లా రావటం వెళ్ళటం జరుగుతున్నది. ఆ తర్వాత మా నాన్నగారు అన్నారు, ఇలా ఎన్నిసార్లని, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాగా ప్రతిసారి టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను చేత పాడించాలని, ఎంత కాంపిటీషన్ చూసావు కదా, అందరూ ఫుల్ స్వింగ్లో పాడుతున్నారు. హేమీలందరూ, లీల గారు, జిక్కి గారు, జానకి, సుశీల గారు, జమునారాణి గారు, ఈశ్వరి, ఏపీ కోమల గారు అందరూ పాడుతున్నారు. ఆ టైంలో నేను వచ్చాను. అయినా దేవుడు అనుగ్రహం ఏమో తెలియదు కానీ నాకు అని కొన్ని పాటలు అట్లా నాకు వస్తూనే ఉండేవి, అంత కాంపిటీషన్లోనూ అంతమందిలోనూ. ఆ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ పాడింది సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం, ఈడు జోడులో పివిఎస్ గారితో. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. నెక్స్ట్ చాలా పాటలు అన్నీ నెక్స్ట్ పాడుతూనే ఉన్నాను. చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో మీరు
నిత్య సుమంగళి అనే పాట, ఆ పాట నాకు చాలా ఇష్టం. ఘంటసాల గారితో పాడాను. ఆ అదృష్టం నాకు దక్కింది. నాకు డ్రీమ్ అనమాట. చిన్నప్పుడు ఘంటసాల గారితో పాడటం నాకు దొరుకుతుందా ఇటువంటి అవకాశం అని. ఆ పాటకి ఏదైనా చరిత్ర ఉంటే అది చెప్పి ఒక్కసారి ఆ పాట. ఆ పాట పాడేటప్పుడు యాక్చువల్గా ఘంటసాల గారు ఒంట్లో బాగాలేదు, వీల్ చైర్లో వచ్చారు. జెమినీ స్టూడియోలో రికార్డింగ్ చేశారు. అదే లైవ్ రికార్డింగే కదా అప్పుడు. పాపం ఆయన కూర్చునే పాడుతున్నారు. అంత పెద్ద మహానుభావుడు పాడుతూ నేను ఆయన దగ్గర ఒక చిన్న ఇసుక రేణువు లాంటి దాన్ని, అమ్మా బాగానే పాడుతున్నానా, బాగా వస్తున్నదా అని అడుగుతుంటే, ఏంటి మాస్టర్ గారు మీరు అంటేనే చాలండి, మీరు అట్లా అడుగుతున్నారేంటి మాస్టర్ గారు అని చెప్పి నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే ఆయన పరిస్థితి ఒంట్లో బాగాలేదు కదా ఆయనకి. అయినా కూడా 5-6 టేకులు తీయాల్సి వచ్చింది. పాడాము ఆ పాట. ఒక్కసారి ఆ పాట మాకు పాడతాను. అప్పుడే అయిపోయిందా అనిపించేంత అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. జుమ్మందినాథం కార్యక్రమంలో వసంత గారితో మరిన్ని అనుభూతుల్ని పంచుకుంటాము. బట్ ఎప్పుడంటే బ్రేక్ తర్వాత. లక్ష్మీ పూజ చిత్రంలో సత్యం మాస్టర్ గారు కంపోజ్ చేసినటువంటి ఒక అద్భుతమైన పాట మీరు పాడారు. ఆ పాట ఒక్కసారి మా కోసం పాడి వినిపిస్తారా? తప్పకమ్మా.
రాజా నీదానరా వడి వడి పరుగిడి నా ఒడి చేరరా. ఎంత బాగుందండి, ఎంత బాగా పాడారో. అవునమ్మా, నేను ఇంకా కొంచెం బాగానే పాడాను అనుకుంటున్నాను ఇప్పటికంటే. మీరు వచ్చిన టైంలో సుశీల గారు, జానకి గారు, జిక్కీ గారు, జమునారాణి గారు, ఏపీ కోమల గారు ఇలాంటి ప్రభంజనాల మధ్య మీరు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అవునండి. ఇది ఎలా సాధ్యమైంది? అది అంత దేవుడి దయ్యేనమ్మా. చెప్తున్నాను కదా, నాకు అంటే నేను ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని అనుకోలేదు కదా, అయ్యాను. నా అదృష్టమే అనుకుంటానమ్మా. ఎందుకంటే నేను కంపేర్ చేసి చూస్తే నాకు క్లాసికల్ రాదు. ఏదో నాకు లతా మంగేష్కర్ గారిని చూసి ఆ పాటలు రేడియోలో అప్పుడుండే క్యాసెట్లు, టేప్ రికార్డర్లు కూడా లేవు. చిన్న ఒక డొక్కు రేడియో ఉండేది మా ఇంట్లో, అందులోంచి విని నేర్చుకున్న పాటలే. బయట ఎక్కడైనా హోటళ్లలో గ్రామ్ఫోన్ రికార్డులు వేస్తే అవి చూసి నేర్చుకున్నది. అట్లా నేర్చుకుని నేను గాయనిగానే అయ్యాను. నాకు ఇలా ఈ లెవెల్ ఆఫ్ టాలెంట్తో వచ్చిందాన్ని. నాకు ఇలా పాటలు ఇచ్చారంటే నేను నిజంగా ఎంతో కృతజ్ఞురాలిని ఈ సినిమా ఇండస్ట్రీకి. ఇంతమంది సింగర్స్లో ఉంటే కూడా నాకు రావాల్సిన వాటా నాకు వచ్చినాయి. నేను ఇంతకంటే నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. ఇంతకంటే కూడా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. అది మాత్రం. ఎంత సింప్లిఫై చేసి చెప్పేశారండి. మీ జీవితంలో మీరు మర్చిపోలేనటువంటి సంఘటనలు, సినిమా ఇండస్ట్రీతో అవినాభావ సంబంధం ఉంది మీకు. అలాగే మీ తోటి గాయని మణులతో కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మర్చిపోలేనటువంటి మధురమైన అనుభూతులు ఏమన్నా పంచుకున్నారా వాళ్ళందరితోనూ? ఘంటసాల గారితో పాడటం నా ఒక డ్రీమ్ అనమాట. ఆయన చూస్తానని అనుకోలేదు, ఆయనతో పాడతానని అనుకోలేదు. అంత పెద్ద మహానుభావుడు. ఆ తర్వాత ఆయన మ్యూజిక్లో కూడా పాడాను నేను. ఇంకా అంతకంటే కావాల్సిన అదృష్టం ఏముంది. ఆయనతో కలిసి ఒక 10 డ్యూయెట్ల వరకు పాడాను. ఇంకోటి ఏంటంటే, అటు గంటల మోతలు గణగణ, ఇటు గౌల సవ్వడి గణగణ, అటు విందున ఇటు కందున ఆ అందం మెరిసెను మిలామిల, ఆ సందడి చేసెను ఎలా ఎలా అని హనుమంతరావు గారి మ్యూజిక్, ఘంటసాల గారు నేను పాడాం. తర్వాత తూలి సోలెను తూరుపు గాలి వేణుగారి మ్యూజిక్లో. తర్వాత పెళ్ళి మాట వింటేనే ఒళ్ళు చల్లుమంటుంది మహాదేవన్ గారి మ్యూజిక్లో, ఘంటసాల గారితో. ఇలా మంచి మంచి పాటలు ఏదో ఆయనతో కూడా నాకు పాడే ఒక మంచి అవకాశం వచ్చింది. ఈవెన్ సుశీల గారితో కూడా. సుశీల గారిని కూడా ఒక పెద్ద ఆరాధ్య దైవం కదా ఆవిడ. మరి సినిమా ఇండస్ట్రీకి ఆవిడని చూడటమే గ్రేట్. ఆవిడతో కలిసి పాడటం అంటే నాకు సుశీల గారు, జానకి గారు కూడా సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా గ్రేట్ అసెట్. వాళ్ళు నాకు ఏమంటే నాకు బ్యాక్ బోన్ లాగా. నేను అప్పుడు వాళ్ళు లీడింగ్గా పాడుతున్నప్పుడు నేను కొత్త సింగర్ని. నన్ను ఇద్దరు కూడా చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళతోటి పాడేటప్పుడు ఎంతో ఆప్యాయంగా, చనువుగా ఇట్లా పాడాలి, అక్కడ ఇట్లా పాడాలని చెప్పి ఇంత చక్కగా ఎంకరేజ్ చేస్తూ బాగా పాడుతున్నావు అట్లా అని చెప్పి చేస్తుండేవారు ఇద్దరు కూడా, జానకి కానీ సుశీల గారు కానీ. అది నిజంగా ఒక అచీవ్మెంటే అండి. అంతకంటే సినిమా పాటల సంగతి పక్కన పెడితే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ దాని ఓపెనింగ్ సెరమనీకి అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి ముందు స్వాగత గీతం ఆలపించేటటువంటి అవకాశం మీకు దొరకటం, అక్కడ పాడటం, అక్కడ పాడినప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? అదే కదా, నాకు అప్పుడు హార్డ్లీ ఒక 6-7 ఇయర్స్ ఉంటాయి అంతే. ఏంటంటే మా నాన్నగారు ఫైన్ ఆర్ట్స్లో చాలా అంతే ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో ఉండేది. మా నాన్నగారు ఫోటోగ్రఫీ వెళ్ళారు, దానికి బుక్ చేశారు. అప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ప్రేయర్ సాంగ్ పాడితే బాగుంటుంది, నెహ్రూ గారు వస్తున్నారు, ఆయనకి పిల్లలంటే ఇష్టం కదా అని చెప్పి సజెస్ట్ చేశారు. అప్పుడు వసంత పాడుతుంది కదా అని చెప్పి ఒక సజెషన్ వచ్చింది. అంటే అప్పుడు పాడతావా అమ్మా అని అడిగారు. అంటే పాడతాను అన్నాను. వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఒక హెవీ ఒక బ్లాక్ ఏదో ఐరన్ బ్లాక్ ఏదో ఒక డ్రమ్ ఏదో నా కాలు మీద పడింది, వేలు మీద పడి వేలు వాచింది. నడవలేకుండా ఉన్నా, కుంటుతూ నడుస్తూ ఉన్నా, స్టేజ్ మీద అట్లాగే కుంటుతూ వెళ్తున్నా. మేము ఇట్లా పట్టుకుని వెళ్ళిగా నడవలేక అది చూశారు ఆయన. చూసి దిగి వచ్చి కుర్చీలోంచి వచ్చి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి నుంచోబెట్టి మైక్ దగ్గర పాడిన తర్వాత అక్కడే నుంచుని పాడిన తర్వాత అదే మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లి
ఈ పాట పాడాను. తర్వాత రోజు తీసి పాడిన తర్వాత వీపు తడుతూ రోజు చేతికిచ్చి పంపించారు, ట్యాప్ నన్ను ప్యాట్ చేస్తూ పంపించారు. అది నేను అంటే అప్పుడు చిన్న వయసు కదా, ఆ వాల్యూ ఏంటని నాకు తెలియదు. ఇప్పుడు తలుచుకుంటే ఎక్కడన్నా వీడియో దొరుకుతుందేమో నాకు తెలీదు, దొరికితే మాత్రం నేను తీసి పెట్టుకోవాలి అని ఉన్నాను. అంటే ఎంత వాల్యుబుల్ కదా అది, ఆ ఇన్సిడెంట్ నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. వోడాఫోన్ జుమ్మందినాథం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. మీ వైవాహిక జీవితం గురించి చెప్పండి అండి. మాదేమో లవ్ మ్యారేజ్ అని చెప్పలేను, అరేంజ్డ్ మ్యారేజ్ అని కూడా చెప్పలేను. మరి ఎట్లా అంటే మాకు మా ఆయన కొంచెం డిస్టెంట్ రిలేటివ్. నేను హైదరాబాద్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడికి వస్తే అక్కడ ఆ ప్రోగ్రామ్కి ద్వారకా హోటల్కి వచ్చారు. ఈయన హోటల్లో ప్రోగ్రామ్, పిఠాపురం నాగేశ్వరరావు గారు అందరూ వచ్చారు. పాడాను అక్కడ నేను. ఆ పాట ఏంటంటే హోలే హోలే సాజనా ధీరే ధీరే బాలమా ఆహా ఓహో జరా హుల్లే హుల్లే చెల్లు मोरे साजना हम भी पीछे तुम्हारे. ఆ పాట పాడి ఆ పాట చాలా నచ్చింది ఆయనకి. తర్వాత చెప్పారు. ఆ పాట పాడాను. తర్వాత నెక్స్ట్ డే మ్యాగజైన్లోనే అందులోనే వేశారు. మా తోటికోడలు నన్ను కబురు చేసింది, మా ఇంటికి రా అని. అంటే ఈ విషయాలన్నీ ఏం చెప్పలే. మా మరిది ఒక అతను ఉన్నాడు, తను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అనుకుంటున్నారు, ఇన్ని ఏళ్ళు మేము అడుగుతున్నాము చేసుకొని అని చెప్పారు. మ్యాగజైన్లో నీ ఫోటో చూసిన తర్వాత నిన్న నీ ప్రోగ్రామ్ అయిన తర్వాత చేసుకుంటాను అని డిసైడ్ చేసుకున్నారంటే, వాళ్ళు డిసైడ్ చేసుకుంటే సరిపోతుందా, నేను చేసుకోవద్దా డిసైడ్ అని అడిగాను. నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇప్పుడే పాడుతున్నాను, మొదలుపెట్టాను నా కెరియర్ని. నాకు 5 sisters 1 brother, నేనే హోల్ నా ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ని. తమిళ్లో ఒక పాట ఉండేది, 16 వయదినిలే 17 పిల్లయమ్మా అనే పాట ఉండేది. అంటే 16 సంవత్సరాలకి 17 మంది పిల్లలట. ఆ పాట అదే గుర్తొస్తూ ఉండేది నాకు. రెస్పాన్సిబిలిటీ అట్లా ఉండేది. మా ఆయన లేదు, నీ కెరియర్కి నీ ఫ్యామిలీ మీ ఫాదర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు, నేను చేసుకుంటే నీకు నేను ఫుల్ సపోర్ట్ 100% 200% సపోర్ట్ ఇస్తాను, నువ్వు నా గురించి ఏమీ డౌట్ పడద్దు అన్నారు. ఆయన ఏం ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ మీదే ఆయన కీపప్ అయ్యి, నేను తర్వాత ఒక 1 yearలో మాకు మ్యారేజ్ అయింది. ఆయనే మెడ్రాస్ వచ్చి ఆయనే మా అందరినీ, హీ వాజ్ ది కేర్ టేకర్ ఆఫ్ మై ఫ్యామిలీ అంతా. అలా చూసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ టిల్ నౌ అండ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ సపోర్ట్ టు మీ. నేను ఈ జీవితాన్ని చాలా సంతోషంగా దేవుడికి 1000 రకాలుగా మా ఇష్టదైవం సాయిబాబా, షిరిడి సాయిబాబా, సత్య సాయిబాబా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ జీవితాన్ని ఇలా ప్రసాదించినందుకు నేను సర్వదా కృతజ్ఞురాలిని. ఈ మాత్రం అంటే నేను నా మ్యూజికల్ కెరియర్ యాజ్ ప్లేబ్యాక్ సింగర్ నేను టాప్ పొజిషన్స్లోకి 1, 2, 3 అన్ని లెక్క పెడితే నేను రాలేకపోయి ఉండొచ్చు. కానీ నా ఫ్యామిలీ లైఫ్లో మాత్రం నేను మ్యాక్సిమం అదృష్టవంతురాలిని అని భావిస్తాను. ఎందుకంటే మా పిల్లలు 3 బాగా హైలీ క్వాలిఫైడ్, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను సంపాదించిందంతా మా పిల్లల చదువుల కోసమే నేను ఖర్చు పెట్టేశాను. తర్వాత నాకు 4 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. ఇంకా నేను గ్రాండ్ మదర్ని అయ్యానని నేను అనుకుంటాను. యాజ్ మదర్ని అయ్యాను అనేదాన్ని అన్నప్పటికంటే గ్రాండ్ మదర్ అయ్యాను అన్నప్పుడు ఇంకా చాలా సంతోషం అయింది నాకు. అంటే అసలు కంటే వడ్డీ ముందు కదా గ్రాండ్ మదర్ అనమాట. ఎస్, ఐ ఎంజాయ్ గ్రాండ్ మదర్షిప్. అప్పుడు వెళ్ళి మా గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకుంటూ ఉంటాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉంటారు. రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో వచ్చిన వసంతసేన మీ పేరే పెట్టి సినిమా తీశారు. వసంతసేనలో ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఒకటి పాడారు. ఆ పాట ఒక్కసారి మాతో పాడారు. ఇక్కడ నేను ఆ వసంతసేన సినిమాని ఈ ఊర్లోనే బసంత్ థియేటర్లో చూశాను. వసంత్ గారు వసంతసేన సినిమాని బసంత్ థియేటర్లో చూడటం జరిగింది. రైమింగ్ అప్పుడు బాగుంది కదా. ఆ పాట ఒక్కసారి మాకు. షూర్ అమ్మ.
కదా రాణి అందుకని అన్నాను. జోక్. కరెక్ట్ పాట పాడారు, మీకు మీరు కరెక్ట్ పాట. మేడం, మీరు పాడిన పాటల్లో సరదాగా మీరు అప్పుడప్పుడు హమ్ చేసుకునే కొన్ని పల్లవులు మాకు వినిపిస్తారా? అంటే చాలా పాటలు పాడుతుంటాను, మలయాళం పాటలు కూడా పాడుకుంటూ ఉంటాను ఎక్కువ ఇంట్లో. ఎందుకంటే మలయాళంలో చాలా పాటలు పాడాను. మలయాళం ఒక్క పాట పాడాను. అయ్యో, అలా అడుగుతారేంటండి? మహద్భాగ్యంగా పాడండి. മേലേ മാനത്തെ നീലിപ്പുലയിക്ക് മഴ പെയ്താൽ ചോരുന്ന വീട്, അവളെ സ്നേഹിച്ച പഞ്ചമി ചന്ദ്രന് കനകം മേഞ്ഞൊരു നാല് കെട്ട്. മേലേ മാനത്തെ നീലിപ്പുലയിക്ക് മഴ പെയ്താൽ ചോരുന്ന വീട്, അവളെ സ്നേഹിച്ച പഞ്ചമി ചന്ദ്രന് കനകം മേഞ്ഞൊരു നാല് കെട്ട്. అద్భుతంగా ఉంది పాట. జి దేవరాజన్ గారి మ్యూజిక్. అక్కడ కూడా నాకు ఒక డ్రీమ్, దేవరాజన్ గారిది మ్యూజిక్ లో పాడాలి అని. ఆయన మనకి రాజేశ్వరరావు గారు ఎట్లాగో, అటువైపు నౌషద్ గారు ఎట్లాగో, మలయాళం ఫీల్డ్లో జి దేవరాజన్ గారు అట్లా. ఆ తర్వాత తెలుగులో పాటలు చాలా పాడుతూ ఉంటాను. రాజేశ్వరరావు గారు పూజా ఫలంలో ఒక పాట చేశారు, చేప పాట. చేప పాట అది కామెడీ సాంగే, రాజేశ్వరి గారు పాడతారు అందులో. ఒక్కసారి. వస్తావు పోతావు నా కోసం, వచ్చి కూచున్నాడు నీ కోసం, యముడు వచ్చి కూచున్నాడు నీ కోసం. ఇది పాట. బంగారు చేప నా బంగారు చేప. సాకి. ఓకే, అందుకని చేప పాట అని పెట్టారు. తర్వాత అలాగే మీరు ఒక రమాప్రభ గారికి అనుకుంటా ఒక నత్తి పాట కూడా పాడారు. అది గుర్తులేదమ్మా. ఒక్కసారి. తతియే గులహాల చిమియే, తతియే గులహాల చిమియే అంటే సతియే గృహలక్ష్మియే అని అనమాట అర్థం. ఈ పాట నాకు చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా ఇష్టం ఇది. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావు, నీవు లేక దిక్కులేని చుక్కలైనాము. ఈ పాట మీకు మీ పిల్లలకే కాకుండా మా అందరికి కూడా చాలా ఇష్టమైన పాట ఇది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. తర్వాత అమ్మా అమ్మా ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో. లారలల 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 అమ్మా అమ్మా. జీవన్ జ్యోతిలో ఇది కూడా నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లలు అంటే ఒక ఉరవడి, కొన్ని చిన్నపిల్లల పాటలు పాడించారు. ఇంకా ఆ ఉరవడిలో అన్నీ ఏ చిన్నపిల్లల పాట వచ్చినా వసంతే పాడాలి. బంగారు బండిలో కూడా వసంతే కదా, ఇంకా ఇది వసంతే. చక్కనయ్య చందమామ కూడా చిన్నపిల్లలకి అట్లా. తర్వాత ఇంకో పాట, శ్రీకరమౌ శ్రీరామనామం జీవామృత సారం, పావనమీ రఘురామనామం భవతారక మంత్రం. ఇది శ్రీరమణ వెంకటరమణ కూడా, ఆ, అది కూడా చాలా మంచి టీవీ పాట. రాజు గారి టీవీ రాజు గారి మ్యూజిక్ లో. శ్రీరమణ వెంకటరమణ కనరావయ్య పావన శుభచరణ. శ్రీరమణ వెంకటరమణ కనరావయ్య పావన శుభచరణ. ఎన్ని వేల పాటలు ఉన్నాయో ఇలా చెప్పుకుంటూ పోతే. వోడాఫోన్ జుమందినాథం కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్.
మీరు గాయనీమణిగానే ప్రసిద్ధమైనవారు కాకుండా సంగీత దర్శకులుగా కూడా అంతే ప్రసిద్ధి చెందినవారు. మీ మ్యూజిక్ డైరెక్షన్లో మీకు నచ్చినటువంటి పాట ఒక్క పాట మా కోసం పాట వినిపించండి. ఈ పాటని నేను మంచికి స్థానం లేదు అనే పిక్చర్లో కంపోజ్ చేశానమ్మా, మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. మీరే పాడినట్టు? నేనే పాడానమ్మా ఈ పాటని. కొడుకే పుడతాడంటే కోటప్ప కొండకెళ్తే, కొడుకే పుడతాడంటే కోటప్ప కొండకెళ్తే ఒళ్ళంతా పిప్పైపోయింది పిన్నమ్మ. అవ్వా చెప్పుకుంటే సిగ్గవుతుందమ్మా, ఓయమ్మా చెప్పుకుంటే సిగ్గవుతుందమ్మా. కొడుకే పుడతాడంటే కోటప్ప కొండకెళ్తే, కొడుకే పుడతాడంటే కోటప్ప కొండకెళ్తే ఒళ్ళంతా పిప్పైపోయిందే పిన్నమ్మా చెప్పుకుంటే సిగ్గవుతుందమ్మా, పోయమ్మా చెప్పుకుంటే సిగ్గవుతుందమ్మా. ఎంత బాగా కంపోజ్ చేశారు. థ్యాంక్ యూ. ఎంత మంచి పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే తమిళనాట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అతి ప్రతిష్టాత్మకమైన కలైమామణి అవార్డు మీకు దక్కింది. నేను జయలలిత గారికి చాలా థ్యాంక్స్, కృతజ్ఞురాలని. ఆవిడ పీరియడ్లోనే నాకు వచ్చింది ఈ తమిళనాడు కలైమామణి అవార్డు. అది నా పూర్వజన్మ అదృష్టం అమ్మ. అలాగే తమిళనాడే కాకుండా మలయాళం ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని ఉత్తమ గాయనిగా 2-3 సార్లు ఎంపిక చేయడం కూడా జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, కంట్రిబ్యూషన్ ఇన్ మలయాళం సినిమా ఫీల్డ్ అని మ్యాక్ట్ అవార్డు ఇచ్చారు నాకు. అవును మేడం, తెలుగు పురస్కారం కూడా లభించింది మీకు. ఘంటసాల గారి అవార్డ్స్ అని ఆయన పేరు చెప్పి అవార్డ్స్ ఇచ్చారు. ఇదిగో ఘంటసాల గారి అవార్డే ఇది, పురస్కారం నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది ఒక తెలుగు గాయని అయ్యుండి. అంటే మన ఇండస్ట్రీ నుంచి ఇంకోటి చెప్పనమ్మా, నాకు చాలా ఒక గ్రీవెన్స్ ఉంది. నేను తెలుగులో ఫస్ట్ పాడటానికి వచ్చాను, తెలుగు మనిషిని, తెలుగు మనిషిని అయ్యుండి తెలుగు గాయనిగా వచ్చి పరిచయం అయ్యి తెలుగులో నాకు ఇంత మటుకు ఇన్నేళ్ల అనుభవంలో ఒక్క అవార్డు కానీ ఒక పురస్కారం కానీ ఎక్కడి జరగలేదు. ఎందుకంటే నేను అనుకుంటూ ఉంటాను, రియల్ లైఫ్లో కూడా నాకు స్టెప్ మదర్ ఉన్నారు, స్టెప్ మదర్ ట్రీట్మెంట్. మ్యూజిక్ లైఫ్లో కూడా, కెరియర్ ప్లేబ్యాక్ లైఫ్లో కూడా నాకు స్టెప్ మదర్, ఆంధ్ర గవర్నమెంట్ స్టెప్ మదర్ ట్రీట్మెంటే ఇచ్చింది అని భావిస్తూ ఉన్నాను నేను. అట్లాగా నాకు ఒక గ్రీవెన్స్ ఉంది. నిజంగా నేను ఏ రకంగానూ ఆంధ్ర గవర్నమెంట్ ఒక్క పురస్కారం ఇవ్వలేదమ్మా. ఐ ఫీల్ వెరీ ఎనాయింగ్, చాలా డిప్రెషన్ వస్తుంది అనమాట నాకు అప్పుడు, ఒక్కొక్కప్పుడు తలుచుకుంటే. పురస్కారానికి మించి ఆ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న మీరు ఆ పురస్కారాలన్నింటికి మించి పెద్ద అచీవ్మెంటే వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదించుకోవటం. వసంత గారు అన్న వెంటనే అందరికీ టక్కన గుర్తొచ్చే పాట చందమామ రావే జాబిలి రావే. ప్రతి పిల్లని పడుకోబెట్టడానికి తల్లి చేసే ప్రయత్నంలో ఈ పాట ఖచ్చితంగా పాడతారు నాతో సహా. అవునా? కాబట్టి ఈ పాట ఒక్కసారి మా కోసం పాడి మేము అందించే జ్ఞాపికను స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే.
చందమామ రావే జాబిల్లి రావే. జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. ఇంత అద్భుతమైన పాట తర్వాత హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలనిపించింది, కానీ మిమ్మల్ని వేరే ఏ క్వశ్చన్ అడగాలనిపించట్లేదు నిజానికి. అయినప్పటికీ మా మాట మన్నించి మాతో ఇంత టైం గడిపి మా జుమ్మంది నాదం కార్యక్రమాన్ని నిజంగా గ్రేస్ఫుల్గా చేసినందుకు మరొక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకో లాస్ట్ క్వశ్చన్, చెప్పమ్మా, మా జుమ్మంది నాదం గురించి మీ అభిప్రాయం ఏంటండి? మీ జుమ్మంది నాదం నెంబర్ 1 ప్రోగ్రామ్ నేను చెప్పాలంటే. ఎందుకంటే మాలాంటి పాత సింగర్స్ని అందరినీ పిలిపించి మళ్ళీ వీళ్ళంతా పాడగలుగుతున్నారు, పాడుతున్నారు, వీళ్ళందరూ వాళ్ళ గురించి, వాళ్ళ ప్రైవేటు, వాళ్ళ లైఫ్ విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అన్ని ప్రజలకి, ఇట్లా అందరికీ, జనానికి, ఆడియన్స్కి అందరికీ ఎన్ని ఛానల్స్ చూస్తుంటారు, ఎన్ని దేశాలు చూస్తూ ఉంటారు, అందరికీ తెలియపరిచి మళ్ళీ వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్. ఇప్పుడు నేనున్నాను అనుకోమ్మా, నాకు నిజంగా మీ జుమ్మంది నాదంతో నా జీవితమే జుమ్మంది మీ నాదంతో. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్ ఇస్తే ఆర్టిస్టులకి ఒక ఎంకరేజ్మెంట్. ఇట్లాగా ఇటువంటి ఇంత మీ వాద్య బృందం సహకారంతో, నీలాంటి మంచి ఒక యాంకర్ తోటి ఇట్లాగా మీ ముందర కూర్చుని ఇలాగ మాట్లాడుకుంటూ పాడుకుంటూ కాలక్షేపం చేస్తూ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఇట్లా నాకు ఇటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు మీ క్రూ వారందరికీ అయ్యో నేను సదా కృతజ్ఞురాల్ని, నా ధన్యవాదాలు అర్పించుకుంటున్నానమ్మా. అణకువ, అతి మంచితనం, అద్భుతమైన గాత్రధర్మం కలబోసినటువంటి ఒక కళామూర్తి శ్రీమతి బి వసంత గారు ఈనాటి మన ఈ జుమ్మంది నాదం కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసినందుకు మనందరి తరఫున, ఈనాడు టెలివిజన్ తరఫున, వైజయంతి టెలివెంచర్స్ తరఫున, మన ఆర్కెస్ట్రా అందరి తరఫున, మీ అందరి తరఫున నేను వారికి ఒక చిన్న జ్ఞాపకం ఇద్దాం అనుకుంటున్నాను. వారు ఆనందంగా స్వీకరిస్తే. చాలా థ్యాంక్స్ అమ్మా.